దూకుడు ప్రదర్శిస్తున్న ఏసీబీ అధికారులు మరో అవినీతి తిమింగల చేపనైతే పట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లోని ల్యాండ్స్ అండ్ సర్వేయర్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు నరహరి ఇంట్లో సోదాలు జరిపిన అధికారులు విస్మయం చెందారు. అతని ఇంట్లో నగదుగా 1,50,00,000 నగదును అతని బెడ్ కింద దాచి ఉంచినట్లుగా తెలుసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా ఇంట్లో 1,50,00,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఇంట్లో భారీగా బంగారంతో పాటు వెండి వస్తువులు కూడా భారీగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే పలు ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూములు ఉన్నట్లుగా, పలు ప్రాంతాల్లో ఫ్లాట్స్ ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. పలు బ్యాంకులలో కూడా లాకర్లు తెరిచారు. ఆ లాకర్లో కూడా భారీగా నగదు, బంగారం, వెండి ఉన్నట్టుగా దాచినట్టుగా కూడా ఏసీబీ అధికారులు కూడా గుర్తించారు. ఏ బ్యాంకుల్లో లాకర్లు ఉన్నాయో ఆ బ్యాంకులకు కూడా ఇప్పటికీ ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ బ్యాంకుల్లో ఉన్న లాకర్లను కూడా తెరిచే ఆస్కారం ఉంది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు ఇంట్లో దాచి ఉంచిన నగదును చూసి విస్మయం చెందిన అధికారులు అట్లాగే బంగారము, భారీగా వెండిని కూడా స్వాధీనం చేసుకోవడంతో ఇంత పెద్ద మొత్తంలో కూడా నగదు పట్టుబడడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు. అయితే గతంలోనే ఈ నరహరి పైన ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా ఇప్పటికే అప్పటి నుంచే ఏసీబీ అధికారులు అతని పైన నిఘానైతే పెట్టడం జరిగింది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంటితో పాటు అట్లాగే అతని బంధువుల ఇళ్లతో పాటుగా మరో 11 ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో దాడులను నిర్వహించి ఇప్పటికే పలు పత్రాలను కూడా ఏసీబీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ మల్టీజోన్ 2 ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న సుంకర్ నరహరి గతంలో రంగారెడ్డి జిల్లా ఏడీగా కూడా పనిచేసిన సమయంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పట్లోనే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు కూడా పలు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు కూడా అతనిపైన కూడా నిఘాను ఉంచి నిన్న సోమవారం రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఖరీదైన ఓపెన్ ప్లాట్లతో పాటు వ్యవసాయ భూములు కూడా ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ అధికారులు వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం మార్కెట్ విలువ ఎంత ఉంది అనేది కూడా ఏసీబీ అధికారులు అయితే లెక్కలు వేస్తున్నారు. 100 కోట్లలో కూడా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లుగా నరహరి పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కూడా ఒక బృందం అతని ఇంటికి వెళ్ళింది. మరో 11 చోట్ల కూడా దాడులు నిర్వహించారు. ఇప్పటికే నరహరిని కూడా అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కూడా భూములు కొన్నారు, వ్యవసాయ భూములు కానీ అట్లాగే ఫ్లాట్లు కొన్నారనే విషయాన్ని కూడా ఇప్పటికే రాబట్టడం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు కూడా నగదుతో పాటు బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను లెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఈ మొత్తం విలువ కూడా దాదాపు 100 కోట్లకు పైన ఉంటుందని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే తేల్చడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఏసీబీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక నజర్ వేసి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఒక నిఘాను ఏర్పాటు చేసి అవినీతికి ఆస్కారం లేకుండా ఉండే విధంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నా వాళ్ళందరినీ కూడా గతంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేసినప్పటికీ కూడా రోజు రోజుకు ఏసీబీ అధికారులు పన్నిన వలలో ఇట్లాంటి ప్రభుత్వ అధికారులు కూడా చిక్కడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా మరికొంత అధికారులను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా వ్యక్తం అవుతూ ఉంది. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.